తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని నామమున ఆమేన్. నా ప్రియమైనటువంటి స్నేహితులారా, ఆత్మీయ బంధువులారా, అందరూ బాగున్నారా? మన జీవిత యాత్రలో మరి యొక్క నూతన సంవత్సరంలో మనం ప్రవేశించి ముందుకు సాగిపోతున్నాము. దినములు ఎంత త్వరితగతిని గతించిపోతున్నాయో మనం ఒక్కసారి ఆలోచిస్తే ఇన్ని రోజులు అయిపోయిందా అని మనం అనుకోవచ్చు. నూతన సంవత్సరం వచ్చేసి అవును, ఈ లోకము దేవుడు కాపాడుతున్నాడు గనుక అది ఉనికిని కలిగి ఉన్నదని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. ఈ జీవిత యాత్రలో మనము ఎక్కడి నుంచి వచ్చాము, ఇక్కడ ఎంతవరకు ఉంటాము, ఆ తర్వాత మనం ఎక్కడికి వెళ్ళాలి అనేది ఎప్పుడు మర్చిపోకూడదు. తలలు వంచి ప్రార్థించుకుందాం. కనికరం కలిగినటువంటి తండ్రి అయిన దేవా, యేసుక్రీస్తు ప్రభు నామమున బ్రతిమాలుకొంచుచున్నాను. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీడల కృప చూపుచున్నానని పలికినటువంటి తండ్రి, ఇదిగో మా ఎడల నీ కృపను చూపిస్తూనే ఉన్నావు. నీవు కనికరం కలిగినటువంటి దేవుడవు, నీ కృపను చూపిస్తున్నావు. అందుకే మేము సమస్త విధమైనటువంటి మేళ్లను పొందుచు ఉన్నాం. ఈ వాక్యం వినుచున్నటువంటి వారు కానీ, వారి కుటుంబంలో ఎవరైనా సరే ఏ అవసరత ఉన్నదో అది వారు పొందలేకపోతే ఇప్పుడే వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నా. ఉద్యోగ భద్రతనివ్వండి, ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఇవ్వండి, వివాహం కానటువంటి వారికి నీ కృపలో వారిని భద్రపరిచి వారికి సాటి అయిన సహాయమును పంపించడం ద్వారా వారి వివాహం జరుగునట్లుగా దీవించుచున్నందులకై నీకు వందనాలు, స్తోత్రం చెల్లిస్తుంటున్నాను. మానసికంగా కృంగిపోయినటువంటి వాళ్ళు, మనసులో ఆలోచనలు పీడిస్తూ ఉంటే నేనేమిటి ఈ విధంగా అయిపోతున్నానని తలంచుకొని బాధపడుతూ భయపడుతున్నటువంటి వారిని మీరు ఇప్పుడే ధైర్యపరిచి బలపరిచి ఇదిగో నేనున్నానని వారిని మీరు లేవనెత్తమని ప్రార్థిస్తుంటున్నాను. ఈ వాక్యము ద్వారా మీరే సత్యములను మాకు బోధించి ఈ సత్యవాక్యమును బట్టి మేము జీవించటకు నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని ప్రియమైన ప్రజలారా, సమూయేలు ప్రవక్త చిన్ననాటి నుండి అతడు దేవుని సన్నిధానంలో పెరిగినటువంటి ప్రవక్త. అతను మాట్లాడిన మాట ఆ కార్యము నెరవేర్చకుండా నిష్ఫలంగా తిరిగి రాలే. హిస్ వర్డ్స్ డిడ్ నాట్ ఫాల్ టు ద గ్రౌండ్ అని రాయబడి ఉంది ఇంగ్లీష్లో. అంటే ఇతను మాట్లాడిన మాట దేవుని మాటగా ఉంటుంది అన్నమాట. అలాంటి ప్రవక్తతో దేవుడు ఏం చెప్పాడనంటే, నీవు యెషయా ఇంటికి వెళ్ళు, అక్కడ నేను ఎవరి పేరు చెబుతానో వారిని నీవు ఏం చేయాలి? అభిషేకించాలి. నేను ఎవరి పేరు నీకు చెప్పుదునో దేవుడు చెప్తున్నాడు సమూయేలుతో, నేను ఎవరి పేరు చెప్తానో వారిని నీవు అభిషేకించు. సరే, ప్రవక్త యెషయా ఇంటికి వెళ్ళాడు. అతని కుమారులందరినీ పిలిచారు. 7 కుమారులు వచ్చారు. పెద్దవాడు మొదలుకొని ఫస్ట్ పెద్దవాడు రాగానే అతని చక్కటి హైటు, పర్సనాలిటీ, రూపము అన్నింటినీ చూసేసి ఇతనే అని అనుకుంటాడు. అప్పుడు దేవుడు ఏమంటాడంటే ఇతను కాదు అని అంటాడు. రెండో వాడు వస్తాడు, అతన్ని చూసి కూడా సమూయేలు అనుకుంటాడు, ఇతనే అయి ఉండవచ్చును, అభిషేకించవలసినటువంటి వాడు ఇతడే అని అందరి గురించి అందరూ వస్తుంటే అందరిని అలాగే అనుకుంటాడు. కానీ అతని దగ్గరకు వచ్చినటువంటి వారిలో ఎవరిని కూడా దేవుడు అభిషేకించమని చెప్పలేదు. మరి సమూయేలు ఎందుకు ఇలా అనుకున్నాడు? ఎంత గొప్ప ప్రవక్త అయినా, నేను చాలా బలంగా వాక్యం చెప్తాను అనుకునేటటువంటి వారైనా, మా వాక్యం చాలా ఇదిగా ఉంటుంది, మేము తైలాభిషేకం చేస్తాం, పాలాభిషేకం చేస్తాం, మనుష్యాభిషేకం చేస్తాం, పరిశుద్ధాత్మకు పండుగలను చేస్తాం, మేము రండి, స్వస్థ కార్యాలు సూచక్రియలు జరుగుతున్నాయి రండి అనే దినంన చెప్తూ ఉన్నారే. ఈ సమూయేలు ప్రవక్తను చూసి ఏం నేర్చుకుంటాం?
దేవుడు చెప్పాడు, నేను ఎవరి పేరైతే చెప్తానో వారిని మాత్రమే నీవు అభిషేకించాలని. కానీ నేను చూసిన ప్రతిదీ పెళ్లి సంబంధాలు చూడడానికి పోతారు కదా, పోయినప్పుడు ఆ చూసిన ప్రతి అమ్మాయి చాలా బాగుంది అనుకుంటా, ఆ ఫోటోలు చూసి చాలా బాగుంది అనుకుంటాం, అబ్బాయిల ఫోటోలు చూసి ఇతనే బాగుంది అనుకుంటాం, అతని కంటే కొంచెం మంచిగా రూపురేఖలు మంచిగుంటే ఇతనే నాకు కావాలని అంట. ఈ విధంగా ఉంటుంది మానవ స్వభావము. కానీ దేవుడు సమూయేలుతో ఏమంటాడంటే, సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయము 7వ వచనములో బైబిల్ గ్రంథంలో ఈ విధంగా వ్రాయబడింది. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చెను. దేవుడైన యెహోవా సమూయేలుతో మాట్లాడుతున్నాడు. నేను నీకు చెప్పాను నీకు ముందే, మీరు 16వ అధ్యాయం 3వ వచనం చదవండి, అక్కడ ఉంటుంది ఎవరి పేరు చెప్తానో వారిని అభిషేకించమని. ఇక్కడ 7వ వచనంలో ఏమంటున్నాడనంటే, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకుము. ఈ దినమున పాటలు పాడడానికి చాలా అందంగా ఉండాలి, అట్రాక్టివ్గా ఉండాలి, చూపర్లను ఆకట్టుకునేటటువంటి అందము. ఆ గొంతు ఏ విధమైన స్వరం ఉన్నా పర్వాలే, పాట సరిగా పాడలేకపోయినా పర్వాలే, కానీ చూడడానికి అందంగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి, బలంగా ఉండాలి. అతని రూపమును ఎత్తును లక్ష్య పెట్టకుము, మనుష్యులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టాడు, అతనిని త్రోసివేసి ఉన్నాడు. మనుషులు పై రూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ దినమున ఈ వాక్యమును వింటూ ఉన్నటువంటి మీరు, ఈ వాక్యమును ప్రకటిస్తున్నటువంటి నేను, ప్రభువా నా హృదయంలోనికి రా. 139వ దావీదు కీర్తన 25, 26 వచనాలలో చూడండి, అక్కడ దావీదు రాజు ఏమని ప్రార్థిస్తున్నాడు దేవునిని. నా ఆలోచనను సరిచూడు, నా ఆశలను సరిచూడు, నా మనసును సరిచూడు, అన్నింటినీ పరీక్షించి చూడు, నా హృదయంలోనికి రా, నీకు ఏదైనా ఆయాసకరమైన ఉంటే దాన్ని తీసివేసేసి నన్ను నిత్య మార్గంలో నడిపించమని ప్రార్థన ఉంది అక్కడ. దేవుని సన్నిధానములో నేను చాలా గొప్పగా ఉన్నానని చెప్పుకునేటటువంటి వారు, నేను నా హృదయంలోనికి రా ప్రభువా, నిజముగా నేను నిన్ను పిలుస్తున్నాను, కమ్ అండ్ సీ మై హార్ట్. నీకు ఆయాసకరమైనది నా లోపల ఏమైనా ఉన్నదా, ఒక తలంపు కానీ లేకుంటే ఏమైనా ఉన్నదా పరీక్షించి చూడు అని అడిగేవారు ఎంతమంది? చాలా తక్కువ. హృదయమంతా ఈ లోకాశలు, హృదయమంతా దేవునికి విరోధంగా ఉన్నటువంటి ఆలోచనలే. కాబట్టి దావీదును పిలువనంపించినప్పుడు ఎర్రనివాడు రూపశ్రీ అయినటువంటి వానిని ఇతడే అని దేవుడు చెప్పినప్పుడు సమూయేలు అతనిని అభిషేకిస్తాడు రాజుగా. దేవుని ప్రియమైన ప్రజలారా, అభిషేకం అంటే ఏమిటి? ఇప్పుడు పండుగలు జరుగుతూ ఉన్నాయి చాలా స్థలాల్లో. ఏం చేస్తున్నారు? నూనె పోసి లేకపోతే నూనె రాచి ప్రార్థన, అభిషేకించబడ్డావు పో. నేను ఒకరి మీద తల మీద చేయి పెట్టినప్పుడు, లేకుంటే వారి మీద నూనె పోసి తల మీద చేయిబెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు అతనిలో జరగాల్సిన కార్యము ఎవరు జరిపిస్తారు? బాగా ఆలోచించండి, పరిగెత్తకండి అటు ఇటు, మోసపోతున్నారు, జాగ్రత్త, పరీక్షించి చూసుకోరండి. నేను ఒకరి మీద చేయబెట్టి ప్రార్థన చేస్తున్నా, లేకపోతే వాళ్ళని నూనె రాచి నేను వారి కొరకు అభిషేక ప్రార్థన చేస్తుంటే వారిలో పరిశుద్ధాత్మ దేవుడు, వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభు అతని కొరకు, అనగా నేను ఎవరి మీద చేతి ఉంచానో అతని కొరకు లేకుంటే ఆమె కొరకు యేసుక్రీస్తు ప్రభు చనిపోయి తిరిగి లేచాడు కాబట్టి వారిలో మార్పును తీసుకొని వచ్చి, అభిషేకం అంటే ఏదో నూనె రాచి అలా ప్రార్థించి ఊపేసి నువ్వు పోయిగా నువ్వు ఆ పరిశుద్ధాత్మ పో, అది కాదు. అభిషేకం అని అంటే ముందుగా దేవుని చేత ఏర్పరచబడాలి. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు వారిని పిలుచుకోవాలి, ఒకరిని దేవుడు ఎన్నుకోవాలి, ఇతనే. ఆ తర్వాత
మనము ఎన్నుకోబడిన తర్వాత దేవుని కొరకు ప్రత్యేకించబడతాం. సెపరేటెడ్ ఫర్ అ హోలీ యూస్, సాంక్టిఫికేషన్, పరిశుద్ధపరచబడట. నీ అభిషేకము నీవు పొందిన తర్వాత నీవు పరిశుద్ధపరచబడ్డావా? నీ హృదయంలో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి కోరికలు, ఆలోచనలు, తలంపులు, ఈ లోకంలో ఉన్నటువంటి పాత పద్ధతులు, నీ జీవితంలో ఉన్నటువంటి పద్ధతులు, ఇష్టానుసారమైనటువంటి జీవితము, నోటి నిండా బూతులు, ఇతరుల మీద ద్వేషము, పగ సాధించడము, లోబడనలని స్వభావము, ఇవన్నీ తీసివేయబడ్డాయా నువ్వు అభిషేకం పొందినప్పుడు? నూనె అలాగే ఉంటుంది. అయ్యో ఏంటి ఎక్కడికి, నేను అభిషేకం పొందానండి, నేను అక్కడ ప్రార్థనకు వెళ్ళి వస్తున్నాను చెప్పుకోవడానికి మాత్రమే ఉంది. స్వభావంలో మార్పు ఆ అభిషేకము చేసినటువంటి ఆయన కానీ లేకుంటే నేను కానీ నీలో నా ఎవరిలో స్వభావం మార్చలేను. అది పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని వాక్యం తప్ప. అనాయింటింగ్ అంటే యు ఆర్ చూసన్ బై గాడ్ and you are separated for God and you are made holy by the Holy Spirit. పరిశుద్ధాత్మ దేవుని చేత నీవు పరిశుద్ధపరచబడతావు. మనుషుల వలన కలిగేటటువంటి పరిశుద్ధత కాదు. అందుగురించే నేను అనేక సార్లు ఈ వాక్యం చెప్పాను, మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. ఏజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం. ఏజ్కేలు గ్రంథము 36వ అధ్యాయం 26వ వచనం నుండి దేవుని వాక్యం ఏమంటుందంటే, మీ అపవిత్రత యావత్తు, కొంచెం ఉంచుకుంటాను ప్రభా, మీ అపవిత్రత యావత్తు అంటే ఏమీ ఉండకుండా, ఆవగింజ బహు చిన్నది, దాంట్లో దానిని 1,000,000 భాగాలు చేస్తే ఎంత చిన్నగా ఉంటుందో అంతకంటే చిన్నది కూడా అపవిత్రత ఉండకూడదు. ఒక ఆయన తన ఇల్లును అమ్మేస్తూ ఉన్నాడు. అది 10 కోట్ల ఇల్లు, కానీ 10 లక్షలకే అమ్మేస్తున్నాడు. ఆయన అమ్మేటటువంటి ఆయన చెప్పింది ఏమిటి అని అంటే, నేను ఇల్లును అమ్మేస్తున్నాను, ఇది 10 కోట్ల ఆస్తి, కానీ నేను 10 లక్షలకే ఇచ్చేస్తున్నాను. కానీ అది ఒకటే ఒక కండిషన్. ఏమిటనంటే, బెడ్రూమ్లో నేను ఒక మేకు కొడతాను, అంత భాగం నాది. ఆ మేకు ఎక్కడుందో అంత భాగం నాది అని అంటే, ఈ కొనుక్కునేట ఆవిడేమనుకుంటా, అబ్బా ఒక మేకే కదా, సరే నువ్వు మేకు దిగగొట్టు అని అంటే అతడు మేకు దిగగొట్టి వెళ్ళిపోతాడు. అందరూ చాలా ఈర్ష్యపడతారు, ఇంత మంచి ఇల్లు ఇంత చీప్గా కొన్నావు నీవు అని. కొద్ది రోజులైన తర్వాత ఆ పూర్వపు యజమాని, ఇంటి యజమాని ఒక పెద్ద సంచి తీసుకొని వస్తాడు. మురికిగా ఉంటుంది. దాన్ని తీసుకొచ్చి ఆ మేకుకు తగిలిస్తాడు, వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత దాంట్లో నుంచి చిన్న చిన్న చుక్కలు రక్తము ఇంకా రకరకాల స్రవాలు కింద పడుతూ ఉంటాయి. భరించలేనటువంటి దుర్వాసన. ఏం చేస్తుంది ఇప్పుడు? ఒప్పందం ప్రకారము ఆ మేకైతే స్థలము ఆయనదే, ఈమె ఒప్పుకున్నది గనుక ఇల్లు కొనేటప్పుడు నేను నీకు స్థలం ఇవ్వను, ఇంకా పూర్తిగా ఇది నాదే అని ఉంటే ఏం జరిగి ఉండేదో. కానీ మేకు అంత స్థలం ఇవ్వడానికి ఒప్పుకున్నది కాబట్టి అతను ఒక చచ్చిన పిల్లిని తీసుకొచ్చి అందులో పెడతా, పిల్లికి యాక్సిడెంట్ అయింది. దాని నుండి వస్తున్నటువంటి ఇదంతా బాగా బాధ, వారం రోజుల వరకు ఎన్నో కష్టాలు పడింది ఆవిడ వాసన. మనము రక్షణ పొందేటప్పుడు కూడా ఒక చిన్న స్థలము కావాలని అపవాది అంటాడు. ఏం కాదులే, ఒక్కసారి చెయ్యి, ఏం కాదు, ఎవరికీ తెలీదు,
మన యొక్క పాత స్వభావంలో కొంచెం అలాగే ఉంటుంది. అందుకే దేవుడు ఏమంటాడంటే, మీరు ఇంతకుముందు ఏమేమైతే చేశారో వాటి వలన కలిగినటువంటి మీ అపవిత్రత, అది మన హృదయానికి తగిలేటటువంటి అపవిత్రత, అది బయటికి కనబడదు. ఏదో మాసిపోయిన చొక్కా, మాసిపోయిన ప్యాంటు లేకపోతే లుంగి కాదు, అది బయటికి కనబడదు. స్వభావమును మార్చివేస్తుంది, నీ ఆలోచనను మార్చివేస్తుంది, దేవుని మీద నమ్మకము విశ్వాసము లేకుండా చేస్తుంది. నీవు దేవుని యొక్క వాక్యమును చదవకుండా, ఆయన ఆత్మచేత నడిపించబడకుండా అడ్డుకునేటట్టు ఉంటుందన్నమాట పరిస్థితి. ఆ విధంగా చేస్తాడు ఈ లోకాధికారి. సో ఆ అపవిత్రత యావత్తు పోవునట్లు నేను మీ మీద శుద్ధ జలమును చల్లుదును. మీరు చూసారో లేదో, నేను చాలాసార్లు, అంటే నేను ఇండియాలో చాలా స్థలాలలో నేను స్టేట్స్కి వెళ్ళాను. అక్కడ సండే వస్తే తప్పకుండా నేను ఆ స్థలంలో ఉన్నటువంటి చర్చ్ ఎక్కడ దగ్గరగా ఉంటే ఆ చర్చ్లకు వెళ్ళేటటువంటి వాడిని. సండే రోజు అక్కడ చూస్తాను, వాళ్ళు ఒక పెద్ద బాటిల్లో నీళ్లు ఉంటాయి, అందులో దాన్ని పట్టుకొని ఇలా 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 అంటే అందరి మీద అది శుద్ధ జలంగా దాన్ని చల్లుతూ వెళ్ళిపోతూ ఉంటాడు ప్రీస్ట్. ఈ శుద్ధ జలం అనేటటువంటిది మన పాత నిబంధనలో దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో ఉన్నది. అక్కడ ఏ విధంగా శుద్ధ జలం అవుతుంది అనేది. ఇప్పుడు నాకు సమయం లేదు కాబట్టి నేను శుద్ధ జలం గురించి చెప్పడం లేదు. మీ విగ్రహముల వలన మీకు కలిగిన అపవిత్రత అంతయు తీసివేసేదను. విగ్రహాలంటే ఏదో ఈ బొమ్మలు, రాతితో చేసినవి, వెండితో చేసినవి మాత్రమే కాదు, హృదయములో ఉంచుకుంటారు. నాకు ఒక సిస్టర్ తెలుసు, ఆవిడ ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు, ఆయన పేరు నేను చెప్పను ఎందుకంటే ఇక్కడ బాగోదు. ఆ సినిమా యాక్టరు కొంచెం ఫేమస్. అతనిని గురించిన ఏ సినిమా రిలీజ్ అయితే ఆమె వాట్సాప్లో మెసేజ్ ఉంటుంది, రోజుకొక బొమ్మను మారుస్తుంది వాట్సాప్ స్టేటస్లో. ఎప్పుడు ఆ యాక్టర్ని గురించే ఆమె ఆలోచన, ఆమె ధ్యాస అంతా ఆ యాక్టర్ని గురించే. అదొక విగ్రహం. మనిషిని పూజిస్తూ ఉన్నారు. ఈ దినమున పూజించడం లేదా? పాలతో అభిషేకించి, కాళ్ళు మొక్కి, పూలు చల్లి ఎవరిని పూజిస్తున్నారు, ఎవరిని కనపరుస్తున్నారు? మనిషినే కదా, దేవుని కాదు. ₹1 కోట్ల తీసుకొచ్చి పాదాల దగ్గర పెట్టి, వద్దంటే బంగారం ఇచ్చి, వాళ్ళ దగ్గర ఎంతున్నా ఇంకా ఇదిగో ఈ స్థలం నేను మీకు ఇస్తాను అని చెప్పి లేని పాస్టర్లకు, బీద వాళ్ళకి ఎవరు ఇవ్వరు. ఉన్నవాళ్ళకే. ఎందుకు అనంటే వాళ్ళు ఇక్కడే తమ ఫలమును పొందుతారు. ఇలా చేసేటటువంటి వాళ్ళు అవే విగ్రహాలు హృదయంలో ఉంచుకుంటారు. వారిని గురించి ఆలోచిస్తూ, వారిని గురించి పూజిస్తూ, వాటి గురించే చేస్తూ ఈ ఆలోచనలు హృదయంలో ఉంటాయి. ధనాపేక్ష, మోసం చేయడము, ఇవన్నీ విగ్రహాలే, హృదయంలో ఉండేటటువంటి వావి. వ్యభిచారం చేయాలని స్త్రీల కాంక్ష దేవత ఉంటుంది, ఆ దేవతను హృదయంలో పెట్టుకొని ఇక ఇవన్నీ విగ్రహాలు. ఆ విగ్రహాల వల్ల కలిగినటువంటి అపవిత్రత అంతయు తీసివేసేదని అంటూ ఉన్నాడు దేవుడు. దేవుని నామమున మహిమ కలుగును గాక. ఎవరికైనా ఇలాంటి హృదయం ఉంటే, ప్రభువా ఇప్పుడే దానిని తీసివేయి, చూజ్ మీ, సెపరేట్ మీ, శాంక్టిఫై మీ అండ్ మేక్ మీ హోలీ. నన్ను ఏర్పరచుకో, నీ కొరకు ప్రత్యేకపరచుకో, పరిశుద్ధపరచు. నన్ను నీ పరిశుద్ధ ఆత్మ చేత నన్ను పరిశుద్ధపరిచి నన్ను వాడుకో ప్రభువా, నన్ను నిలబెట్టి జీవితంలో అని అడిగేవాళ్ళు ఎంతమంది? ఈ దినంలో ఒక్కరైనా అడిగితే పరలోకంలో దేవదూతలు ఎదుట సంతోషం. ఇప్పుడే చేస్తాడు దేవుడు ఆ కార్యం. అడగండి. నన్ను ఏర్పరచుకో ప్రభువా, నన్ను నీ కొరకు ప్రతిష్ఠించుకో, ప్రత్యేకపరచు. అభిషేకం, యాడనో పోయి నూనె జల్లిండు, తబలా కొట్టిండు తల మీద, ఇలా ఇలా అన్నాడు, నేను ఊగిపోయాను. ఆ తర్వాత ఇంటికి వచ్చినాక మళ్ళీ అదే పాత గోల.
ఎంతకాలం ఇంకా ఈ జీవితం? ఎంతకాలం దేవుడి నుండి దూరమై పారిపోతావు? ఎంతకాలం దేవుడి నుంచి ముఖం దాచుకుంటావు? ఏ మూల వరకు నీవు ఈ భూమి మీద పరిగెత్తగలవు? ఎక్కడ దాచుకుంటావు? ఒక దినం వస్తుంది, ఆ దేవుని యొక్క మహాదినమున మనుషులు ఎక్కడ తమకున్నటువంటి వెండి బంగారంలో ఎలుకలకు గబ్బిలాలకు పారవేసి కొండలతో బండలతో చెప్తారు, గుర్రపిల్ల మహా ఉగ్రత నుండి మమ్మల్ని తప్పించు అని అందులో దాక్కోవడానికి ప్రయత్నం చేస్తారు. వ్యర్థం, దాక్కోలేవు. ఎక్కడున్నా దాక్కోలేవు. హృదయాలోచనలను ఎరిగినటువంటి దేవుడు నీవేమి కావాలో నీ ఆలోచన పుట్టక మునిపే ఆయన నిన్ను ఎరిగినటువంటి దేవుడు ఆయన. కాబట్టి మీ అపవిత్రత యావత్తు నేను తీసివేస్తానంటున్నాడు. కమ్ టు జీసస్. యేసు దగ్గరికి రండి. ఆయన రక్తం చేత కడగబడి విమోచింపబడిన జీవితం. నీవు సమస్త మేళ్లను పొందుకుంటావు. నీకు సమాధానము దొరుకుతుంది. కృంగిన నిన్ను ఆయన లేవనెత్తుతాడు. విరిగిన నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు. ఆయన ఐక్యపరుస్తాడు. నశించిన దానిని వెతికి రక్షిస్తూ ఉన్నాడు. నువ్వు నశించిపోయావా? రక్షిస్తాడు ఆయన నిన్ను. తర్వాత 26వ వచనంలో ఏమంటున్నాడు? హెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయం 26వ వచనంలో, నూతన హృదయమును మీకు ఇచ్చేదను, దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. ఎవరైనా ఇవ్వగలరా? ఏ సేవకుడు ఎంత గొప్పవాడైనా, నా దగ్గరికి 10 లక్షల మంది వస్తున్నారు, నూతన హృదయం ఇమ్మని చెప్పు, ఇవ్వగలడా? మోసం చేస్తాడేమో, నేను ఇస్తానని చెప్పి ఇవ్వలేడు. మోసము చేస్తాడేమో, నేను ఇవ్వగలను అని చెప్పి అతను ఇవ్వలేడు. విలియం మిల్లర్ అనేటటువంటి ఆయన ప్రవచనం చెప్పాడు. ఎప్పుడు అనంటే 1844వ సంవత్సరం మార్చి నెల 21వ తేదీ 1844వ సంవత్సరంలో యేసు ప్రభు ఈ దినం వచ్చేస్తున్నాడని ప్రవచనం చెప్పాడు. ఆ దినం జరిగింది, రాలేదు. విలియం మిల్లర్ చచ్చిపోయాడు. ఆయన నమ్మిన వాళ్ళందరూ విశ్వాసమును కోల్పోయారు. ఆ తర్వాత ఈ యొక్క ఒక చర్చ్ వాళ్ళు, ఇప్పుడు పేరు చెప్తే బాగోదు, ఇక్కడ నా దగ్గర అయితే ఉంది, వాళ్ళు తమ యొక్క పత్రిక వారం ముద్రించేటటువంటి పత్రికలో ఏమని రాశారనంటే, మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో అది ముగింపునకు వస్తూ ఉంటే, ఈ ముగింపు లోపలనే క్రీస్తు వచ్చేస్తున్నాడు అని ప్రవచించారు. చక్ స్మిత్ అనేటటువంటి ఆయన 1981వ సంవత్సరంలో ఇంకా ప్రభు వచ్చేసాడు అని ప్రవచించాడు. ఇలా అబద్ధ ప్రవచనాలు చెప్పేవాళ్ళు చాలా ఉన్నారు. మోసగించేవాళ్ళు చాలామంది అయిపోయారు. ధనాశ ధనాపేక్షతోనే, అధికార దాహంతోనే. కానీ నూతన హృదయము ఎవరునూ ఇవ్వలేదు, దేవుడు తప్ప. దేవుడి నామం నాకు మహిమ కలుగును కాక. నూతన హృదయమును మీకు ఇచ్చేదనంటే ఎవరు ఆయన దగ్గరికి వెళ్ళడం లేదు. నేను ఇస్తానంటున్నాడు. ఎందుకంటే అనేక మందిలో ఉన్నటువంటిది రాతి గుండె, అనగా లోబడనలని స్వభావము. దేవుడంటే ఇష్టం లేదు. దేవుని మాటలను వింటారు కానీ దాని ప్రకారం చెయ్యరు, లోబడరు, ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోరు. మనుషులను ప్రేమిస్తారు. మనుషుల యొక్క రూపాలను వారు, ఆ హెయిర్ స్టైల్ కానీ, లేకపోతే ఈ యొక్క కనుబొమ్మలు కానీ, లేకపోతే ఇంకా రకరకాలుగా తాము ఎవరినైతే విగ్రహంగా చేసుకొని ఆరాధిస్తున్నారో ఆ నటుడు, లేకపోతే ఆ నటి, లేకపోతే ఆ ఫేమస్ పర్సనాలిటీని అనుకరించడానికి, మాటలలో కూడా అదేవిధంగా అనుకరించడానికి ఈ దినమున ప్రయాసపడుతూ ఉన్నారు. కానీ దేవునిని అంగీకరించి ఆయన చిత్తానుసారంగా జీవించాలని ఎవరు అనుకోవడం లేదు. నూతన హృదయం మీకు ఇచ్చేదను, రాతి గుండెను తీసివేసి మాంసపు గుండె మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును కూడా కలగజేస్తానంటున్నాడు. స్వభావములో మార్పు రావాలి. ఈ దినమున జీవితాలు మారుస్తున్నారు. నేను చెప్పులు లేకుండా నడిచేటటువంటి వాడిని, ఇక్కడికి వచ్చిన తర్వాత నా జీవితం మారిపోయింది, నాకు చెప్పులు వచ్చాయి. నేను సైకిల్పై వెళ్ళేటటువంటి వాడిని, నేను ఈ ప్రార్థనకు వచ్చిన తర్వాత ఇక్కడ ఎన్ని నెలలను చూస్తున్నావు నీవు?
మూడు 3 నెలల్లోనే చూడండి దేవుడు ఎంతగా ఆశీర్వదించాడో. మీరందరూ సైకిల్ మీద వస్తున్నారా? ఇదిగో దేవుడు ఇతని జీవితంలో చేసిన కార్యం అందరికీ. ఈ 1,00,000 మంది మాకు కూడా మోటార్ సైకిల్స్ వచ్చేసాయి. ఇతనికో యమహా మోటార్ సైకిల్ ఇచ్చాడో లేకపోతే ఇంకా ఏదో రాజదూత ఏదో ఇచ్చాడు దేవుడు, అది మాకు కూడా వస్తుందని ఈ 1,00,000 మంది అనుకుంటా. ఒక్కడికి రాదు. మీ స్వభావమును నేను మారుస్తాను. మీలో ఉన్నటువంటి ఆ కరుడు కట్టినటువంటి రాతి గుండెను తీసివేసి మెత్తనైనటువంటి హృదయం అనగా దేవుని యొక్క ప్రేమను కనికరమును ఎరిగినటువంటి వారై దానిని పొంది ఇతరులకు కూడా అదే విధంగా చూపించేటటువంటిది. ఇతరులకు హాని చేయకుండా తన కుటుంబాన్ని జాగ్రత్తగా పోషించుకోవచ్చు. తన భార్య యొక్క అవసరతలు అక్కర్లు ఏమై ఉన్నాయి, తన భర్తకి ఏం అవసరమై ఉన్నది, తన పిల్లలు దేమి కోరుకుంటుంటున్నారు, వీటన్నిటిని చూసుకొని దేవుని సంఘములో ఉన్నటువంటి పనులన్నిటిలో కూడా ఆయనను స్తుతించి ఆరాధించే విధానములో నీ హృదయం ఆయనతో సహవాసం కలిగి ఉండేటట్లుగా జీవిస్తూ ఉంటాం. కాబట్టి ఇవన్నీ జరగాలి అని అంటే దేవుని ప్రియమైన ప్రజలారా, దేవుడు ఏమంటున్నాడో చూడండి ఒకసారి. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం. నీ ప్రార్థనకు జవాబు రావడం లేదు, దేవుడు నన్ను రక్షించడం లేదు, వినడం లేదని నువ్వు అనుకుంటున్నావు, దేవుడినే దూషిస్తున్నావు. కానీ వాక్యం ఏమంటుందంటే దేవుడు మాట్లాడుచున్నాడు. 59వ అధ్యాయం 1వ వచనం తన వాక్యం ద్వారా మాట్లాడుచున్నాడు. రక్షింపనేరకయుడినట్లు యెహోవా హస్తము కూర్చన కాలేదు. అంటే ఇంతే కాలే దేవుని చేయి. చాలామంది ఏదైనా ఇవ్వాలనంటే ఇంత ఇస్తారు, అది కూడా ఇవ్వాలా వద్దా అన్నట్లుగా. కొంతమంది షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు కూడా ఇంతే ఇస్తారు, వాళ్ళ చేయంతా ఇస్తే లాక్కొని తీసుకొని వెళ్ళిపోతామేమో అన్నట్లుగా. అంటే వారికి ఎదుటి వారి మీద ప్రేమ లేదు, ఎదుటి వారంటే ఇష్టం లేదు, షేక్ హ్యాండ్ ఇవ్వాలి కాబట్టి ఇస్తారు. ఇంకో కొంతమంది ఉంటారు, అంటే ఎవరో చచ్చిన వాని చేయి తీసి ఇలా ఇస్తాం చూడండి, అలా ఇస్తారు షేక్ హ్యాండ్. ఎందుకు? ఎదుటివాడంటే అసలే ఇష్టం లేదన్నమాట. అదేవిధంగా దేవుడు ఏమంటాడంటే నా హస్తం చిన్నగా అయిపోలే, నువ్వు ఇక్కడ ఉన్నావు, ఈ హస్తంతో ఇవ్వాలంటే ఇవ్వలేడు. అలా కూర్చొని కాలేదు. విననేరకయుడినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకింపకున్నాడు. పాపములు, దోషములు, అపరాధములు ఇవన్నీ దేవునికి మనకు మధ్యలో ఉంటే దేవుడు ఎక్కడ కనబడతాడు? ఎక్కడ మన మాటలను వింటాడు? వినడు. వీటన్నిటిలో నుంచి మనం విడుదల పొందినటువంటి వారమై మనము జీవితయాత్రలో ముందుకు సాగాలనేదే దేవుడు మన నుంచి కూర్చుంటున్నాడు. నీ జీవితం మారితే మంచిదే, కానీ ఆ జీవితం మారక మునుపు హృదయం మారాలి. నీ హృదయము మారితే నీ జీవితంను దేవుడు మారుస్తాడు, ఈ లోక సంబంధంగా కాదు. హల్లెలూయా. దేవుని నామం నాకు మహిమ కలుగును గాక. కాబట్టి ఫస్ట్ చేంజ్ ఆఫ్ హార్ట్, దెన్ లైఫ్ చేంజింగ్. ఆ తర్వాత రండి, నేను అభిషేక ప్రార్థన చేస్తాను, రండి మా దగ్గరకు వస్తే దేవుడు ఇదిగో ఈ విధంగా అద్భుత కార్యాలు చేస్తూ ఉన్నాడు, రండి మేము ఈ విధంగా చేస్తాము. దేవుడు ఇవన్నీ తర్వాత లెక్క అడుగుతాడు. నేనేం చెప్పడం లేదు, దేవుని వాక్యం అంటుంది, ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించును. ఆ దినమున, అంటే ఒక దినం ఉన్నది, అది ఇంకా పూర్తి కాలేదు ఆ దినం. ఆ దినమున అనేకులు నన్ను చూచి, నేను నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా, నీ నామమున నేను అద్భుత కార్యములు చేయలేదా, నేను ఆ కార్యాలు చేశాను కదా, బంగారం సృష్టించి ఇచ్చాను కదా, నేను చచ్చిన వారిని లేపమని చెప్పాను కదా. దేవుడు అంటాడు, అక్రమం చేయవాళ్ళారా తొలగిపోండి, మీరెవరో నాకు తెలియదని అంటాడు. ఆ లిస్టులో నేను ఉండకూడదు. అందుకే ఈ వాక్యం. మోసపోకు. దేవుడు ఎప్పుడూ వెకరింపబడడు, దేవుడు ఎప్పుడూ వెకరింపబడడు. కాబట్టి నీ హృదయము చూస్తున్నటువంటి తండ్రి
నీ హృదయాలోచనలను ఎరిగినటువంటి దేవుడు ఆయన నిన్ను ఆశీర్వదించడానికి తన హస్తమును చాపాడు. తన దగ్గరకు వస్తే నిన్ను హత్తుకొని, నిన్ను ఆదరించి, నిన్ను ధైర్యపరిచి, ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని నడిపించాలని ఆయన యొక్క ప్రేమ వెల్లడిపరుస్తున్నాడు. అంగీకరిస్తావా ఆయన ప్రేమను? ఆయన కనికరపడే దేవుడు కదా, కృప చూపించేటటువంటి దేవుడు కదా. మరి నీ యొక్క రోగాలలో, నీ కష్టాలలో, నీ బాధలలో, నీ అనారోగ్యములో నీవు నిస్సహాయ స్థితిలో కృంగిపోయి ఉన్నప్పుడు, నాకెవరూ లేరు, అందరూ ఉన్నారు కానీ ఎవరూ లేరని నీ ఒంటరితనము ఫీల్ అయినప్పుడు, ఒంటరిగా ఉండి కన్నీరు కార్చినప్పుడు, నా ప్రభువు నీతో కూడా లేడా? నీ కన్నీటిని ఆయన తుడిచివేయడా? నీకు సహాయము చేసే దేవుడు నీలో ఉన్నాడు, నీతో ఉన్నాడు. పిలువు, యేసయ్యా నాకు సహాయం చేయు, నీవే నా రక్షకుడు. తప్పక నీ మొరను ఆలకిస్తాడు ఆయన. తప్పక ఆయన నీకు సహాయం చేస్తాడు. తప్పక నీ ఉన్న పరిస్థితుల నుంచి విడిపిస్తాడు. నిన్ను నిందించిన వారు నీ దగ్గరకు వచ్చి నిన్ను వారు హెచ్చించినట్లుగా చేస్తాడు దేవుడు. నీ అవమానమును ఆయన తొలగిస్తాడు. సత్యము అందరికీ తెలుస్తుంది. నీ మీద మోపబడిన నేరములు అబద్ధములని దేవుడు తప్పక నీకు సహాయం చేసి ఇతరులు చెప్పినది అబద్ధమని రుజువుపరచబడుతుంది. ఎస్, నీవు నీ జన్మదినమును జ్ఞాపకం చేసుకుంటున్నావు ఈరోజు. అయ్యో నాకేమీ లేదు అని నువ్వు బాధపడుతున్నావు. నీకు దేవుడు తన ఆశీర్వాదములు కుమ్మరిస్తూ ఉన్నాడు. తలలు వంచి ప్రార్థించుకుందాం. ప్రభువా, అన్ని ఈవులకు దాతవైనటువంటి మంచి దేవ, నీకు వందనాలు. నీవే మా దేవుడు, నీవే మా తండ్రివి, హృదయాలోచనలు ఎరిగినటువంటి దేవుడు. ఎవరైతే మారు మనసు పొంది పశ్చాత్తాపడి నీ వైపులకు తిరిగి నీ ద్వారానే రక్షణ కలుగుతుందని అంగీకరించారు, అలాంటి వారిని ప్రేమిస్తూ ఉన్నావు, దీవిస్తూ ఉన్నావు. ఇంకా నిన్ను ద్వేషించి నిన్ను అవమానపరుస్తూ నీవు దేవుడువు కాదని నిరూపించడానికి ప్రయత్నం చేస్తూ అనేక విధములుగా నీ నామమును కించపరుస్తున్నటువంటి వారిని కూడా నీవు ప్రేమిస్తూ ఉన్నావు. నీకు వందనాలు. ఇదిగో ఈ నీ వాక్యం వినుచున్నటువంటి నీ ప్రియమైనటువంటి బిడ్డలను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్దిస్తున్నావు. నేను వారి మధ్యలో నివాసం చేస్తానని వాగ్దానం చేసినట్లుగా వీరి ఇంటిలో నీ నివాసం చేయి. వీరి కుటుంబంలోతో నీ ఉండు. ఎందుకు అనంటే సమాధానం లేని స్థితిలో, శాంతి లేకుండా అనేక విధములుగా బాధింపబడుతూ ఏమీ లేని నిస్సహాయ స్థితిలో అన్నీ ఖాళీగానే ఉన్నాయి. వీరి రాబడంతా చినిగిన సంచిలో వేసినట్లుగా ఉంది. అలాంటి వారందరినీ కూడా నువ్వు ఎప్పుడు ఆస్వాదించి నూతన పరిచి హృదయాలను మార్చి నీ బిడలనుగా వారిని ముద్రించుకోమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. వాక్యాన్ని చదవండి, వాక్యం నాకు లోబడండి, వాక్యానుసారంగా జీవించండి. ప్రభు మీకు తప్పక సహాయం చేస్తాడు, తప్పక యేసు ప్రభు మీకు సహాయం చేస్తాడు. ఆమేన్.